गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। శ్రీ గురు దత్తాత్రేయాయ నమః। ఈరోజు పంచాంగం క్రోధి నామ సంవత్సరం, ఆయనం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, నవమి తిథి, నవమి రాత్రి 7:16 వరకు ఉంది। మూలా నక్షత్రం, గురువారం, వర్జం ఈరోజు అర్ధరాత్రి ఉంది కాబట్టి కంగారు లేదు, మనం వర్జం గురించి పెద్దగా పట్టించుకోక్కర్లే। వార దుర్ముహూర్తం మాత్రం మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు ఉంటుంది। అలాగే ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు। ఈరోజు గురువారము, నవమి తిథి, ప్రత్యేక విశేషమైనటువంటి ముహూర్తం ఏం కాదు, ఇది వాళ్ళ పంచాంగం। జయ గురు దత్తాత్రేయ। ఈరోజు ముహూర్త బలం, ఈ ముహూర్త బలాన్ని మనం ప్రతిరోజు దీపారాధన కాబట్టి ఇవాళ కేవలం ముహూర్త బలం, కార్యసిద్ధి మాత్రమే ఉంటుంది। రాశి మనకు అదృష్టమైశ్వర్యం ఒక్కటి ఉండదు, రాశి ఫలితం కూడా ఉంటుంది। ముహూర్త బలము, దీపారాధన యోగాన్ని తెలుసుకుందాం। ఈరోజు రాత్రి పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకొని కళ్ళు తుడుచుకోండి। 9 నుంచి 9:30 మధ్యలో రాత్రి ముహూర్తం, 9 నుంచి 9:30 మధ్యలో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి। మామూలుగా మట్టి ప్రమిద, ఇత్తడి, వెండి ఏదైనా పర్లేదు, మీ పూజా గదిలో దీపాన్ని వెలిగించండి। ముఖ్యంగా ఈరోజు 9 నుంచి 9:30 మధ్యలో దీపం వెలిగించి కులదైవాన్ని దర్శించడం లేదా కులదైవానికి మీ కోరిక చెప్పుకోవడం అనేది జరిగితే పాంచభౌతిక శరీర దోషాలన్నీ తొలగిపోతాయి। చాలా 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 మంచి సమయం ఆ 9 నుంచి 9:30। తప్పకుండా ఈ దీపారాధన ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఎవరో ఒకరు చేయొచ్చు। నాన్ వెజ్ తిన్నా తప్పు లేదు, ఎందుకంటే నవమి తిథి కాబట్టి మీరు కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకొని దీపారాధన చేసుకోండి। దత్తార్పణమస్తు। రాశి ఫలితము, ఈ వృషభ రాశి వాళ్లకు గ్రహస్థితి మొత్తము ఈ జాతక యోగాన్ని, గోచార ఫలితాన్ని చూశాను। వృషభ రాశిలో గురువు ఉండడం యోగం, అలాగే ధనస్థానంలో కుజుడు ఉన్నాడు। తొందరపడి డబ్బులు ఇతరులకు ఇచ్చి మోసపోతారు, లేదా గతంలో ఇతరులకి డబ్బు ఇచ్చి తద్వారా ఇప్పుడు టెన్షన్ పడడం అనేది జరుగుతుంది। గతంలో అంటే దాని అర్థం ఏంటంటే గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి అది వడ్డీ రాక, అసలు రాక కొంత ఈ నెల రోజులు ఇబ్బందులు పడడం, టెన్షన్ పడడం, వాళ్ళతో గొడవలు ఉంటాయి। అలాగే మనం గ్రహ సంచారాన్ని చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు వృషభ రాశి వారు ఈ నెల ఫ్యామిలీతో టూర్లు కానీ లేదంటే క్షేత్ర దర్శనాలు కానీ చేసుకునే అవకాశాలు ఉన్నాయి। అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు, ఇతరత్ర ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది। ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా వృషభ రాశి వారికి ఈ నెల మధ్యమం, పెద్దగా ఇబ్బందులు ఏం లేవు, పర్వాలేదనే చెప్పాలి। చదువుకునే పిల్లలకు కూడా అనుకూలంగా ఉంది। ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశాలు ఉన్నాయి। డబ్బు తొందరపడి ఇవ్వటమో లేదా మనం డబ్బు ఇచ్చిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడమో ఇవి కొంత దోషాన్ని సూచిస్తున్నాయి। ఇక వృషభ రాశి వారు ఈ చిన్న చిన్న దోషాలు, పెద్ద పెద్ద దోషాలు ఏవి లేకుండా చక్కగా, వృషభ రాశి అంటే మనకు ఈ కృతికా నక్షత్రం వాళ్ళు వృషభ రాశి వారు ఉంటారు, రోహిణి నక్షత్రం వాళ్ళు వృషభ రాశి వారు ఉంటారు, మృగశిర నక్షత్రం వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఉంటారు। కాబట్టి ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కూడా ఈ దానం చేసుకోవాలి। అయితే మీరు ఈ నెలలో 19వ తారీఖు నాడు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో 1 లీటరు పల్లి నూనె దానం చేయండి బ్రాహ్మడికి। తప్పకుండా మీకు రోహిణి నక్షత్రం వాళ్ళు కానీ, మృగశిర నక్షత్రం వాళ్ళు కానీ, అలాగే ఈ కృతికా నక్షత్రం వాళ్ళు కానీ, వృషభ రాశి వారు కానీ ఈ చిన్న దానం చేసుకుంటే నక్షత్ర శాంతి జరుగుతుంది, రాశి యోగము, గోచార ఫలితం అనేది లభిస్తుంది। జయ గురు దత్తాత్రేయ। కార్యసిద్ధి కార్యక్రమంలో చివరిగా కార్యసిద్ధి మంత్రం జాగ్రత్తగా రాసుకోండి। ఓం శ్రీం వల్లభ గణపతయే నమః। ఓం శ్రీం వల్లభ గణపతయే నమః। ఓం శ్రీం వల్లభ గణపతయే నమః। ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించాలి। ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తే
తప్పకుండా ఈ ముఖ్యంగా కోపం, ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గొడవలు తగాదాలు ఉండవు, కోపాలు తగ్గుతాయి. అందరిలో, నాలో మీలో అందరిలో కోపం తగ్గుతుంది. ఈ మంత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో ఇవాళ జపించండి. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. జై గురుదత్త. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.